నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. నిజామాబాద్ జిల్లాలోని రూరల్ నియోజకవర్గమైనటువంటి కొండూరు ఏదైతే మనకి పాల్దా జనపల్లి ఏరియాకైతే మనం రావడం జరిగింది. అసలు ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణమైన ఏదైనా ఉంది అంటే చాలామంది రైతన్నలకైతే ఈ నియోజకవర్గం కావచ్చు, దాదాపు నిజామాబాద్ జిల్లాలోని చాలా గ్రామాలలో కూడా సాగునీరు అందక వరి పంట అనేది ఎండిపోతున్న పరిస్థితి ఉంది. సో ఇదంతా కూడా పక్కన పెడితే సాగునీరు అందక సతమతమైపోతున్న రైతన్నల వల్ల ఏదైతే అకాల వర్షాలు కావచ్చు, నిన్న కురిసినటువంటి భారీ వర్షం వడగండ్ల వానకైతే పూర్తిగా ఆ వరి పంట అనేది పూర్తిగా నీలమట్టమైంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇలా బాధపడతా ఉన్నారు రైతన్నలు. అసలు ఏంది అసలు అంటే ప్రతి దానికి కూడా వాటర్ లేక సతమతం అవుతూ ఉన్నారు. ఇట్లాంటి అకాల వర్షాల వల్ల రైతన్నలను నట్టేయడం ఉంచుతూ ఉందనేది మనకు తెలుస్తూ ఉంది. అసలు ఎట్లాంటి ప్రభావం చూపింది అనే దానిపైన మనతో మాట్లాడడానికైతే కొంతమంది ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతన్నలు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు చెప్పండి, అంటే నిన్న కురిసిన అకాల వర్షాలు ఏవైతే మనకి వడగండ్ల వాన గురించి మనం మాట్లాడుకుంటే చాలా దారుణం అన్న. ఒక పక్కన చూసుకుంటే వాటర్ అందక పంట ఎండిపోతూ ఉంది. ఇంకొక పక్కన చూసుకుంటే ఇట్లాంటి అకాల వర్షాలు వడగండ్ల వానలు వచ్చి రైతన్నలు నట్టేయడం వస్తూ ఉన్నాయి. సో ఏం జరుగుతూ ఉంది, దీని గురించి ఏం చెప్తారు? వడగళ్ళ వాన వచ్చేసి మన నిజామాబాద్కు ఎక్కువ డ్యామేజ్ చేయకుండా కూడా ఈ వాటర్ విషయంలో మాత్రం, సాగునీరు విషయంలో మాత్రం చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు వచ్చినాయి. ఈ కాళేశ్వరం నుంచి ఎక్కడికో ఇటు సింగూరు తెచ్చి, నిజాం సాగర్ తెచ్చి ఆ నీళ్ళు ఇటు ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలకు కూడా అందింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే సీఎం గారికి ఈ ప్రాజెక్టుల విషయంలో అంతా నాలెడ్జ్ లేదు. కేసీఆర్ గారికి ఉన్నంత నాలెడ్జ్లా ఈయనకు ఒక చారణ కూడా లేదు. దానివల్ల ఏమవుతుందంటే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అసలే ఇప్పుడు ఏప్రిల్ కూడా రాలేదు, రాకన్నా ముందే గ్రౌండ్ వాటర్ మొత్తం తగ్గిపోయింది. బోర్లలో నీళ్ళు అయితే మొత్తం పోస్తలేవు. బోర్లు ఇప్పటికీ ఆపుకుంటూ వస్తున్నాయి. ఈ లాస్ట్ ఒక 2 తళ్ళు అయితే రైతులందరూ బయటపడతారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే సాగునీరు ఎక్కడి నుంచి కూడా వస్తలేదు కాబట్టి పొలాలు ఎక్కడెక్కడ కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు నిన్న కూడా మేము కంజరా, దాంతోపాటు ఏవైతే మోపాల్ ముంపు ప్రాంతాలు, మంచిప్ప ముంపు ప్రాంతాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కూడా మేము ఆ గ్రామాలకు వెళ్ళి చూస్తే ఎంత దారుణం ఉందంటే అన్న, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే మేము చూసే వాళ్ళకే మాకు ఇంత బాధ అనిపిస్తాయి. ఇలా 6 కాలం కష్టపడితే ఇలా పెట్టుకున్న పెట్టుబడి చేతికి అంతలేదన్న. నీళ్ళు, సాగునీరు అందక ఇవాళ మొత్తం పంట పొలాలు మొత్తం ఎండిపోతూ ఉన్నాయి. అంటే అక్కడ మంచిప్ప రిజర్వాయర్ ఉండి కూడా ఇవాళ వాళ్ళకి ఏం లాభం అయ్యే పని లేకుండా పోయింది. అంటే ఈ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేలు కనీసం అంటే ఇప్పుడు నష్టపరిహారానికైనా లేకపోతే ఇట్లా రైతన్నల పరిస్థితి ఇట్లుంది అని చెప్పేసి తెలుసుకుందామని కూడా ఎవరు ఒక ఎమ్మెల్యే వచ్చి మా గోడు కూడా వినిపించుకునే పరిస్థితి లేదన్న అన్నట్టుగా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారన్న? మంచిప్ప ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయితే చాలా మండలాలకు సాగునీరు రైతులకు అందుతుంది. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే, మన మాజీ ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు మంచిప్ప ప్రాజెక్ట్ని తీసుకురావడం వల్ల ఉపయోగాలు కేసీఆర్ గారికి వివరించారు. దాన్ని వివరించి ఏం చేశారంటే, ఇజ్రాయెల్ తను ఒకసారి మాజీ ఎమ్మెల్యే గారు ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ సిస్టమ్ చూసిండు. ఆ సిస్టమ్ని చూసి ప్రతి 3 ఎకరాలకు ఒక పైప్ లైన్ ఇవ్వాలా, రైతులు ఎక్కడ కూడా నష్టపోద్దు, ఈ కాలువలు తీస్తే కొంతమంది పొలాలు అటు ఇటు అవుతాయి అనే ఉద్దేశంతో ఏం చేసినంటే అండర్ గ్రౌండ్లో పైప్ లైన్ వేసి ప్రతి 3 ఎకరాలకు ఒక పైప్ లైన్ సిస్టమ్ ఇవ్వాలనుకున్నారు. ఆ పైప్ లైన్ సిస్టమ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రాజెక్టుని చాలా మట్టుకు స్టార్ట్ చేసిండ్రు. ఆ ప్రాజెక్ట్ ఒకవేళ తొందరగా కంప్లీట్ అయితే ఇటు నిజామాబాద్కు తాగునీరు అందుతుండే, అటు రైతులకు కూడా సాగునీరు అందుతుండే. కానీ ఈ ప్రభుత్వం కనీసం ఆ ప్రాజెక్టు దగ్గరికి పోయి దాన్ని కంప్లీట్ చేయాలన్న ఆలోచన లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అది కనీసం వాళ్ళ దృష్టిలో కూడా లేదు. మంచిప్ప ప్రాజెక్ట్ అనేది నడుస్తుంది, దానికి ఇంత బడ్జెట్ ఇంకా కేటాయించాలా, దాన్ని కంప్లీట్ చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదు. ఎందుకంటే వీరికి రైతులపై మొన్న బడ్జెట్లో 8% అన్నమాట. రైతులకు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే దారుణమైన పరిస్థితి. అంత తక్కువ రైతులకు బడ్జెట్ కేటాయించడం అనేది ఈ ప్రభుత్వం రైతులకు దురదృష్టం. అంటే రైతే రారాజు అనే ఒక నినాదంతో ప్రతి ఒక్క పాలకులు ఇదొక ఫార్ములాను యూజ్ చేసుకుంటూ ఉన్నారు. మన ఎవరైతే రైతన్నలని ఇట్లా యూజ్ చేసుకోవడము, ఇలా బడ్జెట్లో మీరు అన్నట్టు 8% వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా బాధాకరం అన్న. ఎవరైతే రైతన్నలు ఇలా మేము వ్యవసాయం చేయనా లేకపోతే పొట్ట చేతిలో పట్టుకొని మరి ఎటన్నా పోయి ఏమైనా బతుకుదాం, ఏమైనా దందా వేసుకుందామా అన్నట్టుగా కూడా ఇలా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఈ రైతుల విషయంలో మాత్రం చాలా దారుణం. ఎందుకంటే
కనీసం రైతు బంధు కూడా వేయలేడు ఇప్పటి వరకు. రైతు బంధు వేస్తేనే మాకు ఇప్పటికి ఒక 3-4 సార్లు ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతు బంధు లేదు. మొన్న వేసిండు ఎంత, ఏదో ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్ రాగానే రైతు బంధు గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఈ మన రేవంత్ రెడ్డికి ఎప్పుడైతే ఎలక్షన్లు దూరం అవుతుందో రైతు బంధు గుర్తుకురాదు, ఏం గుర్తుకురాదు. ఇప్పుడు కూడా ఇది పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది పొలిటికల్ స్ట్రాటజీ. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయన్న ఉద్దేశంతో ఏం చేశారు, మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్లు దూరం అయిందో ఇదంతా మర్చిపోయాడు. ఎలక్షన్లు వస్తున్నాయి అనే ఉద్దేశంతో మొన్న ఏం చేసిండు, ఒక 2 ఎకరాలకు 3 ఎకరాల లోపల వాళ్ళకు కొద్ది మందికి వేసిండు. ఎలక్షన్లు ఎప్పుడైతే దూరం పోయినాయో మిగతా వాళ్ళని ఆపేసిండు. అన్న ఇప్పుడు వెనుక మనము యాక్చువల్లీ టాపిక్ గురించి మాట్లాడుకుంటే వడగండ్ల వానతో పూర్తిగా ఈ పొలాలు ఏవైతే ఉన్నాయో ఈ నుంచి ఆడదాకా మన మధ్యలో కూడా మొత్తం నీలమట్టం అయిపోయి ఒరిగిపోయిన పరిస్థితి ఉంది. మరి దీనికి నష్టపరిహారం ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? ఎమ్మెల్యే గారు దీనిపైన ప్రత్యేక చొరవ తీసుకొని మరి ఎవరైతే వాళ్ళ రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్యకర్తలకు కావచ్చు, నియోజకవర్గ ప్రజలకు ఏమైనా భరోసా ఏమైనా ఇచ్చే ఏమైనా అవకాశం ఏమైనా ఉందా అన్న? ఎమ్మెల్యే గారు ఒకసారి బయటకు వెళ్ళి తిరిగి చూస్తే ఆయనకు అర్థమవుతుంది ఎక్కడ తిరగట్లేదు అంటున్నారు, అంతేనా? ఖచ్చితంగా తిరగట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ప్రతి దగ్గర చూస్తుండే, ఇట్లా రోడ్ల పంట పోయినప్పుడు ఆడ పొలం ఎండుతుంది, ఎందుకు ఎండుతుంది, ఇంకెక్కడనో చూస్తే ఎండుతుందా లేదనేది ఆయనకు అర్థమవుతుండే. ఆయనకు వ్యవసాయ కుటుంబం కాబట్టి ఆయనకు తెలిసిపోతుండే ఆటోమేటిక్గా. చాలామంది ఆయన దగ్గర రైతులు వేస్తుండే, అన్న మా దగ్గర పొలం ఎండుతుంది ఏం చేయాలా ఇట్లా అనేది సబ్జెక్ట్ ఏదైనా తీసుకొస్తుండే. ఇప్పుడు పొలం ఎండినా పట్టించుకునేటోళ్ళు ఏం ఎండినా పట్టించుకోలేదు. ఇప్పుడు రూరల్ కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే మా నిజామాబాద్ మండలం ఒకటే కొద్దిగా పర్వాలేదు వాటరు, కానీ అటు మిగతా సైడ్ చూసుకుంటే దర్పల్లి సిరికొండ అటు చూసుకుంటా ఉంటే ఎప్పుడో గొల్లు అయిపోయిండ్రు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. దీనిపై ఏ రోజు కూడా మరి ఎమ్మెల్యే గారు అయితే ఎప్పుడు కూడా దానిపై సబ్జెక్టు మాట్లాడలేరు. దానికి ఎట్లా నీళ్ళు అందిస్తే బాగుంటుంది అనే సబ్జెక్ట్ ఎప్పుడు కూడా మరి మాట్లాడలేరు. దయచేసి మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఒక్కసారి తిరిగి ప్రతి మండలి తిరిగి ఒకసారి రైతుల పరిస్థితి ఏముందో తెలుసుకుంటే బాగుంటుంది. అంటే 1.5 year అవుతా ఉంది. ఈ 1.5 yearలో ఎప్పుడు కూడా మీ ఊర్లకు మీ మండలాలకు రాలేరని అనుకుంటున్నారా? అంతేనా? రాలేదా లేకపోతే అనుకుంటున్నారా? ఇప్పటికైతే రాలే. ఎందుకంటే ఎక్కడికి కూడా ఆయన ఎక్కువ మటుకు తిరుగుతలేరు. అక్కడ ఆయన దగ్గర ఉన్న కార్యకర్తలే చెప్తారు ఏమని, మా ఎమ్మెల్యే ఇదంతా పట్టించుకోడు, ఆయనది ఏంటంటే కొద్దిగా డాక్టర్ మైండ్ అన్న పరిస్థితి ఆయన కార్యకర్తలు చెప్తారు. ఎందుకంటే మేము ఆయన దగ్గరికి వెళ్ళలే చూడలే, కానీ అక్కడ ఉన్న కార్యకర్తలే చెప్తుండు. ఈయన ఏదంటే ఈ ఒక్కసారికి ఎమ్మెల్యే చేసి వెళ్ళిపోవడానికి వచ్చిండు, నెక్స్ట్ చేయాలనే ఉద్దేశం కూడా ఆయనకు లేదని ఆయన కార్యకర్తలు చెప్తారు. మరి ఆ ఉద్దేశం లేదు కాబట్టి తిరుగుతలేడేమో అని మా అభిప్రాయం. మీరు ఒక మాట మాట్లాడడం జరుగుతుంది, ఇప్పటికైనా ప్రజల్లోకి వచ్చి గ్రామాలు తిరిగితే గ్రామాలలోకి వచ్చి ఊర్లలో అసలు ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేది చూస్తే బాగుంటుందని అంటున్నారు. కాకపోతే ఇదంతా కూడా వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నారా లేదా? అంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో మనం చూసుకుంటే ఒక ఎమ్మెల్యే వస్తుందంటే మొత్తం ఒక పండగ వాతావరణంలో ఉంటుండే. ఒక గ్రామంకి ఒక ఊరికి వస్తే మొత్తం పటాకులు పెట్టేసి పెద్ద వెల్కమ్ పెడతా ఉంటుండే, లేకపోతే కటౌట్లు పెట్టేసి మీరు వెల్కమ్ చెప్తూ ఉంటుండే ప్రతి గ్రామంలో. కాకపోతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇదంతా కూడా మనకు కనిపించట్లేదు. అంటే ఇది ప్రజలకు దగ్గరగా కాకపోవడం వల్లే ఇదంతా దూరం అయిపోతుందని అనుకుంటున్నారా మీరు? ఆయనకు ఒక బాధ వచ్చింది. ఏం బాధ వచ్చిందంటే ఎమ్మెల్యే గారికి పబ్లిక్లోకి వెళ్తే పబ్లిక్ ఏమడుగుతారు, పనులు అడుగుతారు. ఈ పని చేయాలా ఆ పని చేయాలని. ఎక్కడైనా విలేజ్లో సమస్యలు ఉంటాయి, ఎంత చేసినప్పుడు కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు తీర్చే పరిస్థితులు ఈయన లేడు. ఎందుకంటే అక్కడ నుంచి ఇప్పటి వరకు కనీసం CDP ఫండ్ ఇవ్వలే ఎవరు, సీఎం గారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కనీసం ఒక ఎమ్మెల్యేకి CDP ఇవ్వలేరంటే ఆయన పనులు ఏం చేస్తారు? ఒక విలేజ్కి వెళ్ళిందంటే ఖచ్చితంగా పనులు అడుగుతారు పబ్లిక్. ఆయన ఏం సమాధానం చెప్తారు? నాకు తెలిసి ఆ సమాధానం చెప్పలేకనే ఇంట్లో ఉంటుండేమో అని అనుకుంటున్నాం మేము. ఒక మాట మీరు మాట్లాడుతూ ఉన్నారు, అంటే ఒక రూలింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండి ఇలా రూరల్ నియోజకవర్గంలో ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడి గెలుపొందిన తర్వాతనే ఈయనకి ఫండ్స్ రాకపోతే, ఇప్పుడు నిజామాబాద్లో చూసుకుంటే ఇందూరు గడ్డ అనగానే హిందువుల కంచుకోటగా మనం చెప్పొచ్చు. సో ఎమ్మెల్యేలు మరి వాళ్ళ పరిస్థితి ఎట్లుంది అనుకుంటా? అర్బన్ కావచ్చు, లేకపోతే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉంది? అంటే ప్రతిసారి కూడా వాళ్ళు కొట్లాడుతున్న పరిస్థితి ఉంది ఆడ అసెంబ్లీలో. సో దీని గురించి ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేకే ఫండ్స్ లేవు. ఈ అధికారం లేని ఎమ్మెల్యే పరిస్థితి అయితే పాపం చాలా దారుణం. వాళ్ళు బాధపడుతుర్రు. ఎందుకంటే అరే మేము ఎమ్మెల్యేగా వచ్చినాం, పబ్లిక్ కనీసం సేవ చేసే పరిస్థితుల్లో లేము, వీళ్ళు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ఎమ్మెల్యేకే ఇవ్వలేని వాడు మాకేమి ఇస్తారన్న బాధ అయితే మిగతా ఎమ్మెల్యేలకైతే ఉంది. ఓకే.
మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మనం పొలిటికల్ స్ట్రాటజీలో మనం మాట్లాడుతున్నాము, ఒక ట్రాక్లోకి మనం వచ్చినాం కాబట్టి నేను ఒక మాట మాట్లాడతా. సో ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ నియోజకవర్గం అంటే కొడంగల్కి 1000 కోట్లు తీసుకొని వెళ్తా ఉన్నాడు అని చెప్పేసి అన్న తర్వాత పైడి రాకేష్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. నువ్వు 1000 కోట్లు తీసుకుపోయినప్పుడు నాకు ఒక 100 కోట్ల నీయా స్వామి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నిజామాబాద్ని కావాలని కక్షపూరితంగానే నిధులు రాకుండా చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి కూడా మనకు గతంలో వార్తలు అనేది మనకి రావడం జరిగింది, వైరల్ కూడా అయినా. సో దీని గురించి అంటే నిజామాబాద్కి ఏమైనా పక్షపాతం వహిస్తూ ఉన్నారు, నిజామాబాద్ పైన పక్షపాతం వహిస్తున్నారు అనే దానిపైన ఏమైనా? ఆయన తెలంగాణ మొత్తానికి ముఖ్యమంత్రి కాదు, ఎందుకంటే ఒక కొడంగల్కే ముఖ్యమంత్రి కాబట్టి కొడంగల్కే తీసుకెళ్తుండు. మిగతా ప్రజలు ఎవరు కూడా మరి ఆయన దృష్టిలో మేము ఓట్లేయలేమా ఏంది అర్థం అయితే లేదు. కేవలం ఒక కొడంగల్కే ఇస్తుండ్రు అంటే మిగతా వాళ్ళందరూ ఆయన దృష్టిలో నాకు ఓట్లు వేయలేరు అనుకుంటుండే ఏందో తెలియదు. ఆయన కేవలం ఒక కొడంగల్కి మాత్రమే ముఖ్యమంత్రి, మా తెలంగాణకైతే ఆయన ముఖ్యమంత్రి కాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా పబ్లిక్ అనుకుంటారు ఏమని, అరే ముఖ్యమంత్రి అసలు ఒక ముఖ్యమంత్రి ఇండియన్ తిట్లు నాకు తెలిసి ఏ గవర్నమెంట్లో ఇంత తొందరగా అయితే అంత చెడ్డ పేరు ఏ ముఖ్యమంత్రికి రాలే భారతదేశంలో. మొట్టమొదట భారతదేశంలోనే ఇంత చెడ్డ పేరు వచ్చింది రేవంత్ రెడ్డి. ఒక్కొక్కరు ఇంత స్పీడ్గా అది అసలు ఫస్ట్ వచ్చినప్పుడు కొద్దిగా పాజిటివ్ ఒక ఎనర్జీ ఊపుతూనే ఉండాలి పబ్లిక్ కానీ కార్యకర్తలు కానీ. ఆ ఉత్సాహం ఏ కార్యకర్తలు లేదు. మొత్తం ఎంత దారుణంగా తిడుతున్నారు అంటే ఒక సీఎంని అది నానా బూతులు తిడుతున్నారు ఆడోళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ. ఆ దరిద్రమైన పాలన ఉందని చెప్పేసి అనుకుంటారు. గ్రామస్థాయి ఎన్నికల గురించి మాట్లాడుకుంటే సర్పంచ్ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీని సాధిస్తామని చెప్పేసి ఎవరైతే కాంగ్రెస్ నాయకులు బల్లగుద్ది చెప్తా ఉన్నారు, అసలు ఇది సాధ్యమవుతుందని అనుకుంటున్నారా గ్రామస్థాయిలో చూసుకుంటే? ఆయనకు అసలు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలంటేనే భయం పడుతుంది. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎందుకు ఒక్క సీటు కూడా ఎక్కడ కూడా సర్పంచ్ అనేవారు ఎంపీటీసీ అనేవారు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు గెలవరు అనే ఉద్దేశంతోనే లేట్ చేసిండు. ఈయన ఎంత అసమర్థుడు అంటే సీఎం, ఇప్పటికీ మనకు సెంట్రల్ నుంచి ఈ మార్చి నెలలో 1500 కోట్లు వస్తుండే ఏది సర్పంచ్ ఎలక్షన్లు పెడితే. ఆయన సర్పంచ్ ఎలక్షన్లు పెట్టకపోవడం వల్ల ఇప్పుడు 1500 కోట్లు బడ్జెట్ మారిపోయింది. ఎగ్జాక్ట్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే అండి. 1.5 year అంటే దగ్గర ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలు ఇంకొక 4-5 నెలలు జరిపిందంటే 2 సంవత్సరాలు ఖతం. సో ఈ 2 సంవత్సరాల బడ్జెట్ అనేది ప్రతి గ్రామానికి 100 కోట్లు పోతూ ఉండే. ఈ 100 కోట్లు 1000 కోట్లు కూడా ఇవాళ మరి ఎటుపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఇప్పుడు దగ్గర 1.5 year అయిపోయింది. ఇంకొక 4 నెలలు 5 నెలలు అయితే ఖతమే, ఇంకా 2 years కంప్లీట్ అయిపోతాను. సో ఇది కూడా ఒక పెద్ద కుంభకోణం లాగానే అయ్యేలాగుంది అని చెప్పేసి కూడా చాలామంది బయట టాక్ అయితే ఉంది. సో దీని గురించి ఒకటి ఏంటంటే ఈ 1500 కోట్లు మర్రిపోవడం అనేది చాలా దారుణమైన విషయం. దీనిపై బట్టి విక్రమార్క ఏమని చెప్తారంటే, 1500 కోట్లు పోయినాయి కదా మేము ఇస్తామంటారు సర్పంచ్లకు. నువ్వు అచ్చడి సెంట్రల్ ఇవ్వలేవు, నువ్వు స్టేట్ ఎక్కడికి వెళ్ళి ఇస్తావు? ఇవ్వలేడు కదా, అదొకటి. ఇంకోటి ఏంటంటే మొన్న చాలామంది కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ప్రతి విలేజ్లో మేము సీసీ రోడ్లు వస్తున్నాం మన వాళ్ళు అనుకుంటారు కదా. అది సెంట్రల్ బడ్జెట్, ప్రతి నెలలో మార్చిలో ఏది వస్తుంది? సెంట్రల్ ఫండ్ వస్తుంది. ఆ సెంట్రల్ ఫండ్తో పోసిన దానికి కాంగ్రెస్ వాళ్ళు మేము పోసినాం అంటారు. అసలు ఇది ఏమాత్రం స్టేట్కి సంబంధించిన ఫండ్ కాదు. ఎవరికి అడిగినా చెప్తారు ఇది ఖచ్చితంగా సెంట్రల్కి సంబంధించిన ఫండ్. మొన్న ప్రతి గ్రామంలో కూడా సెంట్రల్కి సంబంధించిన ఎన్ఆర్ఈజీఎస్ కింద వచ్చిన సీసీ రోడ్లు మాత్రమే పోసిండ్రు. స్టేట్కి సంబంధించి ఇప్పటివరకు ₹1 పని కూడా జరగలేదు. దీనికి ఎవరు వచ్చినా కూడా దాన్ని మేము ఖచ్చితంగా వాగ్వాదానికి అయితే మేమైతే రెడీ ఉంటాం. సో డిబేట్కి రెడీ ఉంటామని చెప్తా ఉన్నా డైరెక్ట్గా. సో ఫైనల్గా ఇక్కడ మనకి ఈ నుంచి చూసుకుంటే మొత్తం ఒక 5 నుంచి 10 ఎకరాల వరకు కూడా లోపల మొత్తం పంట పొలం అనేది ఒరిగిపోయింది. సో దీని గురించి ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే ఈ పంట ఏదైతే రైతులు ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం వచ్చే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మీ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ భూపతి రెడ్డి గారికి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఫైనల్గా దీని గురించి? మా ఎమ్మెల్యే గారికి చెప్పేది ఏంటంటే ఇంతవరకు అయితే నాకు తెలిసి ఈ ఫసల్ బీమా కూడా కట్టాలి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఎప్పుడైతే బీమా కడతారో బీమా కడితేనే మనకి ఎండిపోతే ఇన్సూరెన్స్ వస్తుంది. ఇప్పుడు గ్రామం ఒక యూనిట్గా ఉంది, ఏ గ్రామంలో అయితే దెబ్బతింటుందో ఆ గ్రామంలో మనకు నష్టపరిహారం ఇవ్వచ్చు ఫసల్ బీమా కడితే. ఇప్పటివరకు వాళ్ళు బీమానే కట్టలేరు, ఎక్కడికి వెళ్ళి నష్టపరిహారం ఇస్తారు. వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ తెలంగాణ మొత్తం కాదు ఒక ఊర్లో నష్టం జరిగితే కూడా వాళ్ళు ఇవ్వలేరు. వడగండ్ల వానొచ్చి కానీ ఏదైనా కానీ నష్టం వస్తే ఇవ్వలేరు. అసలు ఒక గ్రామంలో కూడా నష్టం జరిగితే ఇవ్వలేరు. ఆయన తెలంగాణ మొత్తం ఎక్కడికి వెళ్ళిస్తాడు? అసలు ఫసల్ బీమానే కట్టలేదు ఇంతవరకు, ఫసల్ బీమా యోజన జరగలే.
సో ఇది థ్యాంక్ యూ అన్న. ఇది మొత్తానికి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి, ఎమ్మెల్యే గారి పనితీరు కావచ్చు, దాంతోపాటు ఎవరైతే రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఇలా 6 కాలం కష్టపడితే కూడా ఏదైతే మనం పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడి కూడా మనకి వచ్చేలా లేదు. ఒకవేళ ఎవరైతే ఇప్పటివరకు అంటే దాదాపు 1.5 year అవుతా ఉంది, 1.5 year నుంచి కూడా ఒక గ్రామానికి వచ్చి ఎమ్మెల్యే గారు అసలు ఇట్లా ఉంది అనే దానిపైన పరామర్శించిందే లేదు, అసలు మంచి చెడు చూసిందే లేదు అని చెప్పేసి మనకి కొంతమంది రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలైతే చెప్తా ఉన్నారు. మొత్తానికి మనం ఒకసారి చూసుకుంటే ఇదంతా కూడా మొన్న కురిసినటువంటి వర్షం ఏదైతే ఉందో దాంట్లో వడగండ్ల వాన అనేది చాలా వరకు కూడా పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మంచిప్ప ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలు ఏవైతే ఉన్నాయో మంచిప్ప, దాంతోపాటు మనకి మోపాలు, కంజరా ఆ గ్రామాలకు వెళ్ళి మనము రిపోర్టింగ్ చేయడం జరిగిందండి. అక్కడ చూస్తే ఎంత దారుణంగా ఉందంటే అక్కడ మంచిప్ప రిజర్వేర్ ప్రాజెక్ట్ అనేది ఉండి కూడా మనము అది కంప్లైంట్ చేయకపోవడము, ఆ కంప్లైంట్ చేస్తే ఇవాళ సాగునీరు వచ్చి ఇలా ఆ పంట పొలాలన్నీ కూడా సస్యశ్యామలం అయిపోతున్నాయి. కాకపోతే ఇలా అటు అది లేదు, ఇటు ఇట్లాంటి వడగండ్ల వానలు కావచ్చు లేకపోతే అకాల వర్షాలు రైతులని నట్టేట ముస్తా ఉన్నాయి. ఇలా మేము ఎట్లా బతకాలన్నట్టుగా ఇలా రైతన్నలు ఒక దయనీయ పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి మనకి రూరల్ నియోజకవర్గ ప్రజలైతే చెప్తా ఉన్నారు. సో ఇది ఇవాళటి స్పెషల్ స్టోరీ.